నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత క్రికెట్ జట్టుకు తదుపరి హెడ్ కోచ్ పదవి ఎవరిని వరుస్తుందనే ప్రశ్నకు సమాధానం దొరికినట్టే. ప్రస్తుతం ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్ గా వ్యవహరిస్తున్న ఇండియన్ మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేరే ప్రముఖంగా వినిపిస్తుంది. పైకి సెలక్షన్ ప్రాసెస్ సుదీర్ఘంగా కనిపిస్తున్నప్పటికీ గంభీర్ ఎంపిక కోసం 3 నెలల ముందే స్కెచ్ రెడీ అయినట్లు తెలుస్తుంది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే రంగంలోకి దిగి గంభీర్ వెనుక నిలిచినట్లు సమాచారం. దీని వెనుక చాలా పెద్ద కథే నడిచినట్లు బీసీసీఐ వర్గాల కథనం. డాషింగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ భారత్ కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. అయినా సరే సచిన్, ధోని, కోహ్లీ, రోహిత్ లాంటి వారికి వచ్చినంత పేరు రాలేదు. శ్రీలంకతో జరిగిన 2011 వరల్డ్ కప్ ఫైనల్ అయితే సచిన్, కోహ్లీ, సెహ్వాగ్, యువరాజ్ లాంటి వాళ్లు వెనుతిరిగినా ఒక్కడే చివరిదాకా నిలిచి 97 రన్స్ కొట్టి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు గంభీర్. అయినా సరే క్రెడిట్ అంతా ధోనీకే దక్కింది. ఇలా చాలా సార్లు జరిగింది. రిటైర్ అయిన తర్వాత ఐపీఎల్లో కూడా ఆడాడు. చివరికి మెంటర్గా మారాడు. మొదట లక్నో మెంటర్గా, తర్వాత కోల్కతా మెంటర్గా సక్సెస్ అయ్యాడు. 2024 సీజన్లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో గంభీర్ వ్యూహం బాగా పనిచేసింది. ఆయనకు మంచి పేరు వచ్చింది. ఇదే సమయంలో టీమిండియా హెడ్ కోచ్ పదవి ఖాళీ అయింది. రాహుల్ ద్రావిడ్ తర్వాత ఎవరు ఆ పదవికి ఎంపికవుతారనే ఉత్కంఠ నెలకొంది. చాలా మంది దరఖాస్తు కూడా చేసుకున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి దేశాలకు చెందిన కోచ్ల పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. అయితే బీసీసీఐ మాత్రం అందరినీ పక్కన పెట్టి గౌతమ్ గంభీర్ పేరును ఖరారు చేసే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీని వెనుక పెద్ద కథ ఉంది. గంభీర్ వెనుక ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిలిచారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత గంభీర్ రాజకీయ ప్రవేశం చేశారు. బీజేపీలో చేరి 2019 ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి ఎంపీ అయ్యారు. దీంతో ఏకంగా ప్రధాని మోదీతోనే సాన్నిహిత్యం పెరిగింది. అయితే 2024 ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారిపోయింది. రాజకీయాల కన్నా క్రికెట్ మీదనే గంభీర్కు ఎక్కువ మక్కువ అని మోదీ గ్రహించారు. గంభీర్ను పిలిచి మాట్లాడారు. తాను క్రికెట్కే ఎక్కువ సూట్ అవుతానని, రాజకీయాలకు కాదని గంభీర్ చెప్పారు. తూర్పు ఢిల్లీ నుంచి తాను మళ్లీ పోటీ చేయనని కూడా ప్రకటించారు. దీంతో క్రికెట్లోనే మంచి అవకాశాలు కల్పిస్తామని ఆనాడే మోదీ హామీ ఇచ్చినట్లు తెలిసింది. బీసీసీఐ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అమిత్ షా కొడుకు జైషాకు గంభీర్ బాధ్యతను స్వయంగా మోదీని అప్పగించారని తెలిసింది. గంభీర్ ఆసక్తిని గమనించి సముచిత హోదా కల్పించాలని కేంద్ర పెద్దలు నిర్ణయించారట. దానికి అనుగుణంగానే రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగిసిపోవడం, కొత్త కోచ్ ఎంపిక ప్రాసెస్ జరగడం, గంభీర్ దరఖాస్తు చేయడం జరిగిపోయాయి. అదనపు బలంగా గంభీర్ మెంటర్గా ఉన్న కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ కూడా గెలిచింది. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన పదవిలా హెడ్ కోచ్ పదవికి గంభీర్ పేరు రాసిపెట్టి ఉందంటున్నారు. ఇక బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ చేసి హెడ్ కోచ్ ను అధికారికంగా ప్రకటించడమే తరువాయి. ప్రధానిగా మోదీ 3వ ఎంపికైతే ఆ తర్వాత కొద్ది రోజులకి గంభీర్ పేరు ప్రకటన కూడా జరిగే అవకాశం ఉంది.